వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే గురు శిష్యుల మధ్య రహస్య భేటీ. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్. ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు భేటీ. ఇద్దరు వంతనాలు, ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో వేరువేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళ్తున్న కాంగ్రెస్, సీఎం బాబు చర్చలు. బీజేపీతో టీడీపీ పొత్తు. 6 ఏళ్ల తర్వాత జతకట్టిన బాబు. ఏపీలో కూటమిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన, బీజేపీ. పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు. అవిశ్వాసం, స్నేహబంధం. బహిరంగంగానే కాంగ్రెస్, బీజేపీ చెట్టపట్టాలు. మున్సిపాలిటీ సంయుక్త అవిశ్వాలు. కలిసి కుర్చీలు పంచుకున్న నేతలు. ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధిపైనే మా దృష్టి. పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో రైలు 2వ దశ. 55 కిలోమీటర్ల మేర మూసిని అభివృద్ధి చేస్తాం. చంచల్గూడ జైలును తరలించి విద్యాసంస్థల ఏర్పాటు. పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడబిడ్డల హక్కులను హరిస్తే ఊరుకోం. జీవో 3ను వెనక్కి తీసే వరకు పోరాడతాం. ఉద్యోగాల్లో 33% మహిళలకు ఇవ్వాలి. మహిళల వ్యతిరేకత కాంగ్రెస్. సోనియా, ప్రియాంక ఇద్దరు పార్లమెంటుకు వెళ్ళాలి, కానీ తెలంగాణ ఆడబిడ్డలు ఇంట్లో వంట చేసుకోవాలా అని కవిత గారు చెప్తున్నారు. ఇందిరమ్మ పార్క్లో మహాధర్నాలో కవిత గారు ఈ మాటలు చెప్పడం జరిగింది. నిన్న పుట్టగొడితే సహించాం. 14 లోపు బతుకమ్మ చీరల ఆర్డర్లు, బకాయిలు చెల్లించాలి, లేదంటే 15 సిరిసిల్ల నేతల్లో మహాధర్నా. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ హెచ్చరిక. కేటీఆర్కు ఐఐటి మద్రాసు ఆహ్వానం. సామాన్యంగా తెలంగాణలో ఐటీ రంగాన్ని బలంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ గారికి ఉంది. ఈ క్రమంలో ఎక్కువ విద్యాసంస్థలు ఉన్న మద్రాసులో ఈ సబ్మిట్ ప్రోగ్రాంలో కేటీఆర్ గారిని, సో మద్రాసులో ఈ హబ్లో ఖచ్చితంగా కేటీఆర్ గారు పాల్గొవాలని ఆహ్వానం పలకడం జరిగింది.